హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మీకు ఓల్డ్ డేస్లో గుర్తుందా, మీరు ఒక పాస్ ఫోటో దిగాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి దిగేవాళ్ళం. మరి ఈ రోజుల్లో ఫోటో స్టూడియోలు అనేవి అసలు కనిపించడం లేదు. మనకు ఆఫ్ ఫోటో కావాలన్నా, ఫొటోస్ దిగాలన్నా దేనికైనా మనం మన మొబైల్నే నమ్ముకుంటున్నాం. ఇంకా ఐఫోన్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు కెమెరాలు కూడా వాడట్లేదు. సో బేసిక్గా ఈ కెమెరాస్ ఫోన్లో, మొబైల్లో అవైలబుల్గా ఉండడం వల్ల మెయిన్ కెమెరాస్ ఏవైతే పాత రోజుల్లో మనకు ఉండే కెనాన్ కావచ్చు, రకరకాల మెయిన్ కెమెరాస్కి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది, దానివల్ల కెమెరామెన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినిమాటిక్ జయదీప్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో బ్రో. హలో. సో మీకు నాకు అందరికీ గుర్తుంది, నేను కూడా నా చిన్నప్పుడు వెళ్ళి పాస్ ఫోటో దిగాలంటే ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి నిల్చుంటే కొంతసేపు వెయిట్ చేసి ఆ ఫోటో తీసి పంపించేవాళ్ళు. ఇప్పుడు పాస్ ఫోటో దిగాలన్నా, ఫొటోస్ దిగాలన్నా, ప్రొఫెషనల్గా దిగాలన్నా అన్నిటికీ మొబైలే యూజ్ అవుతుంది. సో వన్స్ మొబైల్ యూజ్ అవ్వడం వల్ల ఈ కెమెరాస్ కానీ, ఆ కెమెరా ప్రొఫెషన్లో ఉన్న కెమెరామెన్స్ కానీ, బ్యాక్ ఎండ్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా ఎఫెక్ట్ ఇచ్చింది అని చెప్తున్నారు. సో దాని గురించి ఏమంటారు మీరు? కరెక్టే. అంటే ఎఫెక్ట్ ఇవ్వడం అనేది అది కరెక్టే. అంటే ఇట్ ఎఫెక్టెడ్ మెనీ ఆఫ్ ద ఫోటోగ్రాఫర్స్, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి. ఓకే. అంటే మేము ఇన్స్పైర్గా తీసుకొని, మేము ఎవరైతే ఇన్స్పిరేషన్గా తీసుకున్నామో, కమింగ్ ఫ్రమ్ దెమ్, ఇప్పుడు బిగినర్స్ నుంచి కూడా ఫ్లో అనేది అట్లానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం హైస్ అండ్ లోస్ ఆబ్వియస్లీ ప్రతి ఇండస్ట్రీలో ఉంటాయి. సో మొబైల్ రావడం వల్ల ఈ ఇండస్ట్రీలో కూడా వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే. బట్ కంపారిటివ్లీ దేనికి ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ దానికి ఉన్నాయి, దేనికి ఉండాల్సిన యూసేజ్ దానికి ఉంది. ఓకే. సో సైమల్టేనియస్గా కొన్నిసార్లు మొబైల్ యూజ్ అయితే, కొన్నిసార్లు కెమెరా యూజ్ అవుతుంది. మొబైల్ ఎక్కడైనా యూజ్ అవుతుంది, కానీ కెమెరా ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ మొబైల్ అవసరం లేకుండా కూడా ఉంది. సో ఆల్వేస్ కెమెరా ఈజ్ అ విన్నర్ ఫర్ షూర్. బట్ డైనామిక్ రేంజెస్ ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు వచ్చే మొబైల్లో క్వాలిటీ ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే మెగాపిక్సెల్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల, సెన్సార్ పెద్దగా ఉండడం వల్ల, మీకు ఓపెన్ సెన్సార్ ఉండడం వల్ల మీకు కొంచెం ఇమేజెస్ కానీ కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే ఇంతకుముందు ఒక వీడియో చేయాలి, యూట్యూబ్లో పెట్టాలన్నా కూడా ఆల్మోస్ట్ ఒక కెమెరామెన్ అండ్ ఒక ఎడిటర్ అండ్ అలా ఉండేది. ఇప్పుడు కెమెరా ఎడిటింగ్ అన్ని ఫోన్లోనే ఉంటున్నాయి. ఇది ఎంతవరకు ఎఫెక్ట్? అంటే పోస్ట్ ప్రాసెసింగ్ ఈజ్ అనదర్ లెవెల్ ఆఫ్ ఆర్టిస్ట్రీ. అంటే పోస్ట్ షూట్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు అంటే మీకు ఐడియా ఉండొచ్చి, ఒక కెమెరాలో షూట్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మనం వెళ్ళి వీ యూస్ టు గో ఫర్ ఎడిటర్, సెర్చ్ ఫర్ ఎడిటర్, ఎక్కడ ఎడిటర్ ఉన్నాడు అని చెప్పి స్టూడియోకి వెళ్ళి కూర్చొని ఎడిట్ చేయించుకొని, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎఫెక్ట్ చేయాలి, ఎక్కడ ట్రాన్సిషన్ చేయాలి, ఇవన్నీ ఇట్స్ అ ప్యాటర్న్ ఆఫ్ వర్క్. కానీ ఆ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ స్టాండర్డ్ ప్రొఫైల్స్లో అట్లానే ఉంది. లైక్ కంపారిటివ్ ఫిలిమ్స్లో చూసుకుంటే, సీరియల్స్లో చూసుకుంటే, వెబ్ సిరీస్లో చూసుకుంటే, మీడియా ఛానల్స్లో చూసుకుంటే, అది ఆ ప్యాటర్న్ అట్లానే ఉంది. అడిషనల్గా ఇన్స్టెంట్ థింగ్స్ ఆర్ వెరీ గెట్టింగ్ ఆన్ బోర్డ్. అంటే ఇన్స్టంట్ ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు మీరు చూస్తే నేను మొన్న రీసెంట్గా కరీంనగర్ వెళ్ళిన ఒక ప్రాజెక్ట్. ఐ వాజ్ స్టేట్ దేర్ ఫర్ ఒక 2 or 3 months అక్కడ ఉండే. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. మేము షూట్ చేసే లొకేషన్కి ఒక జర్నలిస్ట్ వచ్చారు. మొబైల్తో ఫోటో షూట్ చేసుకుంటున్నాడు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఏంటంటే మొబైల్లో చేస్తున్నారంటే, హైదరాబాద్లో ఎవరు పోతారు సార్ ఆఫీస్కి, ఇక్కడ వీడియో తీసి అక్కడ పంపించేస్తే వాళ్ళు అక్కడ చేస్తారు. నేను అట్లెట్లయితుంది, కెమెరాకి దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, మీరు ఎట్లా చేస్తారంటే, ఈ గేవ్ మీ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. సార్ మీ టీవీ స్క్రీన్ ఇంత ఉంటుంది సార్, నా ఫోన్ స్క్రీన్లో తీసిన వీడియో మీకు సరిపోతుంది సార్ అన్నాడు. మళ్ళీ ఇంకొక ట్రిక్ కూడా నేను అబ్జర్వ్ చేసిన. మీరు న్యూస్లో చూస్తే మీకు న్యూస్లో డివైడ్ ఉంటుంది. ఒక ఫైట్ యాంకర్ మాట్లాడుతుంటారు, ఒక సైడ్ మీకు విజువల్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ పెద్ద సైజ్ని కూడా వాళ్ళు మళ్ళీ చిన్నగా చేసేస్తారు అక్కడ. సో మీకు డిఫరెన్స్ కనబడదు రియల్ టైంలో. కానీ మీరు ప్రాపర్గా ఇప్పుడు సీఎం గారు మీటింగ్ పెట్టినా, ఒక పాలిటీషియన్ మీటింగ్ పెట్టినా, ఏమైనా ఎక్కడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నా, మూవీ మీటింగ్స్ ఉన్నా, మీరు చూస్తే అక్కడ లైవ్ స్ట్రీమ్ చేయాల్సి వస్తుంది శాటిలైట్కి. అక్కడ మొబైల్ వాడలేము. కంపల్సరీ కెమెరా ఒక XLR కేబుల్, HDMI కేబుల్ పెట్టి, లేకపోతే వైర్లెస్ పెట్టి శాటిలైట్ పంపించాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో యూసేజ్ అనేది ఇట్ ఈస్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ ఈస్ గెట్టింగ్ పాయిజన్ ఆల్సో సమ్టైమ్స్. అంటే లైక్ ఇప్పుడు పాయిజన్ అంటే ఏముంది, ఇప్పుడు
జనరేషన్ మారింది, అందరూ సింపుల్ థింగ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రాసెస్ చేసేదానికంటే చిన్నగా ఏదైనా సింపుల్గా అయిపోయే దాని గురించి ఆలోచిస్తున్నారు. మొబైల్ అనుకోండి, మొబైల్లోనే వీడియో తీసుకుని మొబైల్లోనే ఎడిటింగ్ చేసుకుని మొబైల్లోనే రీల్స్ అప్లోడ్ చేసేస్తున్నారు. సో అదే ఇఫ్ ఇన్ కేస్ ఈ మొబైల్లో ఆ ఫీచర్స్ లేకపోతే ఎడిటర్ ఎక్కడున్నాడో వెతుక్కోవాల్సి వచ్చేది, కెమెరామెన్ ఎక్కడున్నాడో వెతుక్కోవాల్సి వచ్చేది, ఇవన్నీ ఉండేవి కదా. అంటే ఇప్పుడు కెమెరా మొబైల్లో ఫీచర్స్ రావడం వల్ల పీపుల్ ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్లీ. కాదు, ఇప్పుడు ఇఫ్ యూ ఈట్ మ్యాగీ, దట్స్ ఇన్స్టెంట్ మ్యాగీ. ఓకే. దర్ ఇస్ నథింగ్, దాంట్లో ఏం ఉండదు, ఓన్లీ మసాలా ఉంటుంది. యూ బాయిల్ ద నూడిల్స్, యూ యాడ్ ద మసాలా అండ్ యూ ఆర్ డన్, యూ కెన్ ఈట్. దట్ ఇస్ అ రెగ్యులర్ స్టైల్. కానీ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ప్రాపర్ నూడిల్స్లో చేయాలి అంటే ప్రిపరేషన్ ఉండాలి. యూ హ్యావ్ టు చాప్ ద వెజీస్, చీజ్ కానివ్వండి, బటర్ కానివ్వండి, అవన్నీ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ప్రిపేర్డ్. ద సేమ్ వే ఎట్లయితే కుకింగ్కి ఎట్లయితే అప్లై అవుతుందో కెమెరాకి కూడా అట్లనే అప్లై అవుతుంది. ఓకే. బిఫోర్ యూ షూట్ సంథింగ్, ఇప్పుడు లైట్ సెటప్ చేసుకోవాలా, ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలా, కలర్ కాంబినేషన్ చూసుకోవాలా. మేము ఆర్టిస్ట్కి కలర్ కాంబినేషన్ కూడా చెప్తాం. బ్యాక్గ్రౌండ్ నుంచి కలర్ ఎట్లా ఉండాలి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉండి హీరో కూడా బ్లూ వేసుకొని హీరోయిన్ కూడా బ్లూ వేసుకుంటే బ్లూలో బ్లూ కలిసిపోతుంది. సో కలర్ థియరీస్ ఉంటాయి, దాన్ని బట్టి కాస్ట్యూమ్ డిజైన్ చేయడం, అది దృష్టిలో పెట్టుకొని మేము డిజైనర్స్తో మాట్లాడడము, అవుట్ఫిట్స్ ఇట్లా డిజైన్ చేయండి, వీఆర్ షూటింగ్ ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఒక డెజర్ట్ ఉంది, డెజర్ట్ బ్యాక్గ్రౌండ్లో షూట్ చేస్తున్నాం. కంప్లీట్లీ మీకు టేల్స్ ఉంటాయి, అంటే టేల్ కలర్స్ ఉంటాయి మొత్తం. టేల్ కలర్స్ అంటే ఇట్లా డార్క్ బ్రౌన్, షేడెడ్ బ్రౌన్, పేల్ బ్రౌన్, టింట్ బ్రౌన్, టేల్ బ్రౌన్, అట్లా అన్ని బ్రౌన్గానే ఉంటాయి. మీరు ఏ మూవీస్లోనో చూడండి, దానికి ఆపోజిట్ కలర్లో కాస్ట్యూమ్ ఉంటుంది, అప్పుడే ఆర్టిస్ట్ పాప్ అవుతారు. ద సేమ్ వే ఇప్పుడు ఆ పాప్ కావడానికి కలర్స్ కాంబినేషన్ ఎట్లయితే వాడతామో, పోస్ట్ ప్రాసెసింగ్లో కూడా వీడియో షూట్ అయిపోయిన తర్వాత వీల్ డూ డిఐ ఫర్ ఇట్. డిఐ ఈజ్ అన్ అనదర్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్. ఎడిటింగ్ ఎట్లయితే చేస్తామో దట్ ఈస్ వన్ స్టెప్. ఎడిట్ అంటే ఏంటి? జస్ట్ కట్ టు కట్ ఎడిట్ చేయడం, ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్ చేయడం మాత్రం ఎడిటింగ్. కానీ when it comes to DI, it will give life to the picture. కలర్స్ యాడ్ అవుతాయి దాంట్లో. సో పోస్ట్ ప్రాసెసింగ్ విల్ గివ్ ద బ్యూటీ టు ద ఫిలిం ఆర్ ద వీడియో వాట్ ఎవర్ షూటింగ్. కెమెరాలో ఆప్షన్ లేదు. కెమెరాలో మీకు డైనమిక్ రేంజ్ ఓపెన్ చేయడం వల్ల మనకు న్యాచురల్ కలర్స్ కనిపిస్తాయి. మనం కంపేర్ చేసుకుంటే ఆర్ ఐస్ ఈజ్ లైక్ 576 మెగాపిక్సెల్, కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్. ఇప్పుడు లేటెస్ట్ అంటే టాప్ కెమెరా, ద హైయెస్ట్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్. ఆర్ మొబైల్లో చూసుకుంటే యూ గాట్ 100 మెగాపిక్సెల్ కెమెరా, 108 మెగాపిక్సెల్ అట్లా కూడా వచ్చినాయి. ఇప్పుడు మనం ఎంతైతే న్యాచురల్గా కలర్స్ చూస్తామో ఆ న్యాచురాలిటీ కెమెరా చూడదు. కెమెరా ఎంత న్యాచురాలిటీ చూస్తుందో మొబైల్ అంత చూడదు. సో దెర్ ఈస్ అ డిఫరెన్స్. ఇప్పుడు దాన్ని మనం టు ద లైఫ్ తీసుకురావాలి అని అంటే పోస్ట్ ప్రాసెసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు జనరల్ రీల్స్ చేసేవాళ్ళు ఫిల్టర్స్ వేసి కొంచెం సాచురేషన్ పెంచేసి చేస్తారు కదా, దట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ వే ఆఫ్ వర్కింగ్. సో దట్ హ్యాస్ అ ఇంప్లిమెంటేషన్. షూట్ ప్రాసెసింగ్ ఎట్లా ప్రిపరేషన్ ఉండాలి, ఆన్సెట్ ప్రిపరేషన్ ఉండాలి, షూట్ ప్రిపరేషన్ ఉండాలి, పోస్ట్ ప్రిపరేషన్ ఉండాలి. దాని తర్వాత వన్ మిస్టేక్ ఎక్కడైనా జరిగినా మళ్ళీ కూర్చొని అది ఎడిట్ చేసి మళ్ళీ మొత్తం రెండర్ చేయాల్సి వస్తుంది. రెండర్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ అ లాంగ్ ప్రాసెస్ అండ్ దట్ ఈస్ స్టాండర్డ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎక్కడైనా సరే దట్ ఈస్ అ స్టాండర్డ్ ఫిలిం ప్రాసెస్. ఇన్స్టెంట్గా అంటే మొబైల్స్ యూజ్ చేసి ఫిలిమ్స్ తీయలేదా అంటే తీశారు. కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫిలిమ్స్లో కూడా ఐఫోన్ కెమెరా సెన్సార్స్ వాడి కొన్ని కాంపాక్ట్ F1 ఫిలిం వచ్చింది మొన్న. దాంట్లో F1 కార్ ఈజ్ అ వెరీ కాంపాక్ట్ కార్. అంటే ఒక రైడర్ కూర్చున్నప్పుడు ఇట్స్ అన్ వెరీ కాంపాక్ట్. సో మీకు అక్కడ కదలడానికి స్పేస్ ఉండదు. ఐమాక్స్ కెమెరా సైజ్ ఎంత ఉంటుంది. సో ఐమాక్స్ కెమెరా దాంట్లో పెట్టలేరు. సో వాళ్ళు ఏం చేశారంటే 6 to 7 ఐఫోన్ కెమెరా సెన్సార్స్తో ఒక కెమెరా తయారు చేసి దే స్టిక్డ్ ద కెమెరాస్ ఎవ్రీవేర్ ఇన్సైడ్. సో రైడర్ ఆ లోపల ఉన్న షార్ట్స్ అంటే అవి కొంచెం మటుకే యూజ్ చేశారు. అండ్ స్టీరింగ్ తిప్పడము, ఆ ఎక్స్ప్రెషన్, ఆ టర్నింగ్ దగ్గర అంత మటుకే యూజ్ చేశారు. మిగతా అవుట్ షాట్స్ అన్నీ మళ్ళీ ఐమాక్స్లోనే తీశారు. సో లిమిటేషన్స్ ఎట్టయితే ఉన్నాయో దే ఆర్ సెట్ టు లిమిట్స్. సో మనం ప్రాక్టికల్గా చూసుకుంటే నార్మల్ కెమెరాస్ కంటే మొబైల్ కెమెరాస్ ఎంతవరకు బెటర్ ఉంటాయి? అసలు కంపారిజనే తప్పంట నేను. ఓకే. ఎందుకంటే యూ కాంట్ కంపేర్ సంథింగ్ విత్ మొబైల్ అండ్ కెమెరా.
ఓకే. రెండు డిఫరెంట్ ఎంటిటీస్. అంటే మేబీ ద ప్లాట్ఫామ్ ఇస్ సేమ్, ఫోటోగ్రఫీ ప్లాట్ఫామ్ ఇస్ సేఫ్, కానీ వెన్ ఇట్ కమ్స్ టు మొబైల్ చాలా మందికి అందరు ఏమంటారంటే మొబైల్ తీసుకున్నా కదా నేను సినిమా తీసేస్తా, లేకపోతే నేను షార్ట్ ఫిల్మ్ చేసేస్తా, లేకపోతే నేను ఇది చేసేస్తా అంటారు. ప్లీజ్ అండర్స్టాండ్, మొబైల్ ఈజ్ అ డివైస్ యూజేజ్ ఫర్ మల్టిపుల్ థింగ్స్. ఓకే. మీరు మొబైల్లో ఈమెయిల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, మీరు మొబైల్తో వీడియో కాల్ చేయొచ్చు, మీరు మొబైల్ నుంచి గేమ్స్ ఆడవచ్చు, మీ మొబైల్లో మీరు ఎడిట్ చేయొచ్చు, మీ మొబైల్లో ఫొటోస్ తీయొచ్చు. ఇట్ హ్యాస్ మల్టిపుల్ యూజేజ్. కానీ కెమెరా దాన్ని తయారు చేసిన వాడు ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ చేయడానికి మాత్రమే తయారు చేశారు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కెమెరాస్లో వైఫై, బ్లూటూత్ రావడం, ఇన్స్టెంట్గా మనం మొబైల్లో ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఒకప్పుడు అవి యుద్ధమే జరిగేది. డార్క్ రూమ్లో వెళ్ళి దట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవ్వరికి దాని గురించి తెలియదు. మీరు ఎప్పుడైనా డార్క్ రూమ్లో వెళ్ళారా? యూ బీన్ ద డార్క్ రూమ్? అసలు మీకు డార్క్ రూమ్ స్టోరేజ్ చెప్తే మీరు షాక్ అవుతారు. కెమికల్లో షీట్ని కడిగి మళ్ళీ దాన్ని డెవలప్ చేసి ఒక చిన్న ఎక్కడి నుంచైనా గ్యాప్ వచ్చి కొంచెం లైట్ లోపలికి వచ్చేసినా కాలిపోయేది. అప్పుడు మీకు గుర్తుందా, ఫొటోస్ కాలిపోయాయి అంటుండే. కాలిపోతుంది, ఎట్లా కాలిపోతుంది? దెర్ ఈజ్ నో ఫైర్. బట్ స్టిల్ ఏంటంటే ఆ లైట్ రావడం వల్ల మీకు బర్న్ అయిపోతుంది. దాన్నే మనం ఇప్పుడు బర్న్ అంటాం. ఇప్పుడు మనం అవుట్డోర్ ఎప్పుడైనా షూట్ చేస్తే మీరు చూస్తే ఫుల్ ఆన్ ఎక్కువ ఓవర్ సన్ ఉన్నప్పుడు బర్న్ అయింది ఇమేజ్ అంటారు. ఇప్పుడు ఎన్డీ ఫిల్టర్స్ రావడం వల్ల మనం ఎన్డీ ఫిల్టర్స్ పెట్టుకొని చూస్తున్నాం. కానీ ఒకప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు మనకు వ్యూ ఫైండర్స్ ఉన్నాయి చూడ్డానికి, ఎల్ఈడి డిస్ప్లేస్ ఉన్నాయి చూడ్డానికి. అప్పట్లో లేవు, బ్లైండ్. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అప్పుడు ఫోటోగ్రఫీ ఇస్ వెరీ ఛాలెంజింగ్. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఇస్ గెటింగ్ ఈజీ అండ్ స్మార్ట్ వే. సో జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ చూస్తే ఇలా కరెక్ట్ అలా ఫోటో తీస్తూ ఉంటే అది ఏంటంటే దట్స్ అ క్యాప్చరింగ్ అనమాట. క్యాప్చర్ అయిన తర్వాత ఆ కార్డ్ని తీసుకెళ్ళి కెమికల్లో కడిగేవారు. అసలు అంటే ఇన్ఫ్యాక్ట్ నేను పోయినా ఐ హవ్ సీన్ ఇన్సైడ్, బట్ ఐ హ్యావ్ నెవర్ ప్రాక్టీసెడ్ ఇట్. ఐ వాంట్ టు బీ. నేను ఒకసారి అనుకున్నా ఒక్కసారన్నా లైఫ్లో అది ఐ వాంట్ టు గెట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ అని. బట్ దట్స్ అ బ్యూటిఫుల్ ప్రాసెస్. అంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ వచ్చేది, దాని తర్వాత మళ్ళీ దాన్ని కలర్ లిక్విడ్లో కలిగారు. దట్ షుడ్ గెట్ కలర్స్ ఇన్ టు ఇట్. అట్లా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ థింగ్స్ ఆర్ గెటింగ్ వెరీ జెన్జీకి బాగా అట్రాక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మొబైల్స్, ఐఫోన్ తీసుకోవడం ఒకటి, తర్వాత 50 మెగాపిక్సెల్ అని 100 మెగాపిక్సెల్ అని అట్లా మంచి కెమెరాస్. అంటే మీరు అమ్మే వాళ్ళు కూడా, కెమెరా బ్రాండ్స్ కూడా దే ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ద కెమెరా. మీరు ఏ షాప్ కన్నా పోండి, ఫస్ట్ ఫోన్ అడగంగానే ఎంత మెగాపిక్సెల్ కెమెరా అని అడుగుతాడు వాడు. అంటే దే డోంట్ ఈవెన్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ సెన్సార్ ఇట్ ఈస్, వాట్ కెమెరా ఇట్ ఈస్. మీకు తెలుసా, మ్యాక్సిమం అన్ని మొబైల్స్లో సోనీ సెన్సార్ కెమెరాసే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఐఫోన్. ఎస్, ఇంక్లూడింగ్ ఐఫోన్. ఓకే. అంటే వై సోనీ హ్యాస్ స్టార్టెడ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ. మీకు గుర్తుందా, అప్పట్లో వాక్మెన్ సిరీస్ ఫోన్స్ వచ్చేవి. వాక్మెన్స్ ఐడియా ఉన్నాయా మీకు? అప్పుడు వాక్మెన్స్ ఆర్ బిల్ట్ ఫర్ లిస్నింగ్ సాంగ్స్. దాని నుంచే ఐపాడ్స్ వచ్చాయి. ఐపాడ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, మ్యూజిక్ ప్లేయర్స్ వచ్చాయి. సపరేట్గా అమ్ముతున్నాయి మ్యూజిక్ ప్లేయర్స్ అని. దాంట్లో మనం చిన్న ఎస్డి కార్డ్స్ వేసి పెట్టుకొని వాడేవాళ్ళం. అంటే ఇవాల్వేషన్ ఎట్లయితే అవుతుందో మనం హ్యాబిచ్యూ అయిపోయినాం ఇప్పుడు దానికి. అలెక్సా ప్లే దిస్ సాంగ్ అంటే ప్లే అయిపోతుంది. అంటే జెన్జీస్కి కూడా ఓపిక ఉండట్లా, మెయిన్ రీజన్ పేషెన్స్. అంటే ప్రియారిటీస్ ఏంటంటే మీకు స్పీడ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెస్ అనుకోండి, ఇప్పుడు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, ఒక సాంగ్ ట్రెండింగ్లో ఉంది. ఆ సాంగ్ నుంచి ఒక వీడియో చేయాలంటే పీపుల్ ఆర్ థింక్ ఫోన్లో తీసేద్దాం, ఒక వీడియో ఫోన్ తీసి ట్రైపాడ్కి పెట్టామా, సాంగ్ ప్లే చేసినామా, షూట్ చేసేసినామా. ఆ యాప్లోనే ఎడిటింగ్ ఉంది. ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లో పోతే దేర్ ఇస్ అన్ ఎడిటింగ్ ఆప్షన్ ఇన్సైడ్ ఇన్స్టాగ్రామ్. ఎగ్జాక్ట్లీ, యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. దాంట్లో వేసేసి కింద ఆల్రెడీ ట్రాక్స్ ఉంటున్నాయి. ఇట్స్ అ లైబ్రరీ ఆఫ్ ట్రాక్స్. ఇప్పటికీ ఐ ఫేస్ బిగ్ ప్రాబ్లమ్ వైల్ ఎడిటింగ్ మ్యూజిక్. ఎడిట్ చేసేటప్పుడు ఫుటేజ్ అంతా చూసుకొని ఐ యూస్ టు థింక్ ఏ మ్యూజిక్ వేద్దాము, ఇట్లా చేద్దాము, ఏం చేద్దాము, ఏ మ్యూజిక్ వేద్దాం, కాన్సెప్ట్ ఎట్లా చేద్దాము, స్టోరీ టెల్లింగ్ ఎట్లా తీసుకుందాము. అంటే ఈవెన్ దో ఐ హ్యావ్ అ స్క్రిప్ట్. అంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిలిమ్స్ అండ్ ఆల్, సమ్ ప్రైవేట్ ఈవెంట్స్ ఎప్పుడైనా చేసిన, మ్యూజికల్ ఈవెంట్స్ చేసిన, ప్రైవేట్ గిగ్స్ ఏమైనా చేసినా, లేకపోతే కార్పొరేట్ ఈవెంట్స్ ఎప్పుడైనా చేసిన, హైస్ ఎక్కడేద్దాం, లోస్ ఎక్కడేద్దాం, ఐ స్టిల్ సర్చ్ ఫర్ మ్యూజిక్.
నేను కొన్ని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకొని పెట్టిన, అక్కడ వెళ్ళి మ్యూజిక్ అంది విని ఒక మ్యూజిక్ ఫైనలైజ్ చేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం కట్స్ చేసి ఒక కొంచెం క్లాసికల్ వచ్చినప్పుడు కొన్ని చూపిద్దాం, ఓకే మళ్ళీ అక్కడ వెస్టర్న్ తీసుకెళ్ళిపోదాం, అట్లా మూడుని ఇన్వాల్వ్ అయ్యేలాగా ఎడిట్ చేసే ఆప్షన్ మాకుంది. when it comes to mobile, it's like really quick. ఇన్స్టాగ్రామ్లో పాట వేసేస్తారు, దాంట్లోనే ఎడిట్ చేసేస్తారు, అప్లోడ్ చేసేస్తారు. ఎగ్జాక్ట్లీ. బట్ నేను ఎవ్రీ టైమ్ ఐఎమ్ టెల్లింగ్ ద సేమ్ స్టోరీ. దెర్ ఈస్ అ లిమిటేషన్ ఫర్ మొబైల్ అండ్ దెర్ ఈస్ అ లిమిటేషన్ ఫర్ కెమెరా ఆల్సో. ఇప్పుడు మీరు కెమెరాని అండర్ వాటర్ తీసుకోపోలేరు. అండర్ వాటర్ తీసుకోవాలంటే కెమెరా కేజ్ ఉండాలా. $2,500 అది కేజ్. ఆ కేజ్ కెమెరా కేజ్లో వేసి దాన్ని పెడితే దాన్ని మళ్ళీ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ లెన్స్ ఎంతైతే లెన్సెస్ మనం అడిషనల్లీ పెడతా ఉంటామో ఆ కప్ కవర్స్కి మళ్ళీ అడిషనల్గా మీరు పే చేసుకోవాలి. హౌ మెనీ లెన్సెస్ డూ యూ హ్యావ్? ద సేమ్ వే యూ హ్యావ్ టు బై ద సేమ్ కప్స్. అంటే మీరు ఎప్పుడైనా అట్లా తీసారా సినిమా అండర్ వాటర్ అలాంటి? దట్ ఈస్ వాట్ గుడ్ క్వశ్చన్. మేము ఏం చేసామంటే ఒకసారి నేను ఒక షూట్ చేసినాం వీఆర్ ఇన్ బాపట్ల బీచ్ దగ్గర షూట్ అయిపోయింది. సో ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ దగ్గర వీఆర్ షూటింగ్. సో మాకు అండర్ వాటర్ సీన్ కావాలి, హీరో ఇట్లా డైవ్ చేసే సీన్, మాకు అండర్ వాటర్ సీన్ కావాలి. సో ఇప్పుడు ఆ కెమెరాని తీసుకొని పోలేము. ఐ వాజ్ యూజింగ్ కొమోడో రెడ్ కెమెడో వాడుతున్నాం. అది తీసుకొని లోపల పోలేము. సో వాట్ డిడ్ వి యూజ్డ్ యాక్షన్ కెమెరాస్. సో యాక్షన్ కెమెరాస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. చిన్న కెమెరా ఉంటుంది యాక్షన్ కెమెరా, దాన్ని కేజ్ ఉంటుంది, దానికి కేజ్లో లాక్ చేసేసి నేను వాటర్లో దిగి ఐ జస్ట్ డిప్డ్. ఓకే. సో ఐ గాట్ ద వైడ్ షాట్. ఇప్పుడు యాక్షన్ కెమెరాస్ కూడా దే ఆర్ ప్లేయింగ్ వెరీ కీ రోల్స్. దాంట్లో కూడా గింబల్ మోడల్స్ ఇచ్చేయడము, స్టెబిలైజేషన్ ఇచ్చేయడము, వర్టికల్గా తర్వాత హారిజాంటల్గా మల్టిపుల్ వేస్లో షూట్ చేసుకోవడము, దట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సి యాక్షన్ కెమెరా ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ యాక్షన్. ఓకే. ఎప్పుడైనా యాక్షన్ జరిగినప్పుడు మీరు బైక్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, మోటార్ వ్లాగింగ్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు అండర్ వాటర్ ఇట్స్ అన్ యాక్షన్ సీక్వెన్స్. ఇట్లా వాటర్ నుంచి పైనుంచి వాటర్లకి హీరో డైవ్ చేయడం, అండర్ వాటర్ సీన్ యాక్షన్ క్యాప్చర్ చేయడానికి అట్లాంటి సీన్స్కి వాడతారు. అండ్ కొన్ని సినిమాస్లో ఇప్పుడు మనం పెద్ద సినిమాస్లో చూస్తే బాహుబలి అంటే ఇంకా బడ్జెట్ చాలా ఉంది వాళ్ళకి. సో దే యూజ్డ్ వెరీ గుడ్ కెమెరా కేజ్ అండ్ ఆల్ అండర్ వాటర్ సీక్వెన్స్కి. ఇప్పుడు దేవరా అట్లాంటి మూవీస్లో చూసుకుంటే గ్రీన్ స్క్రీన్లో ఎక్కువ షూట్ చేస్తారు అవి. సో మేబీ అంత ఎఫెక్టివ్ అనిపించకుండా, అంటే అంత చిన్న కెమెరాస్ పెట్టకుండా దే విల్ హ్యావ్ అ బిగ్ సెటప్ అండ్ ఆల్ ఫర్ దట్. ఓకే. బట్ చిన్న బడ్జెట్స్ ఉన్న వాళ్ళు, చిన్న సినిమాలు చేసేవాళ్ళు, దే యూజ్ యాక్షన్ కెమెరాస్. దట్ ఈస్ మచ్ ఎనఫ్. అంటే ఛత్రపతి మూవీ అందులో స్వరని పట్టుకోవడానికి వెళ్తే అప్పుడు అండర్ వాటర్ ఉంటుంది. అంటే ఇదంతా కొంచెం బ్యాక్, అది సీజీ యాక్చువల్లీ. అది కొంచెం సీజీ. దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు హీరో వాటర్లో దిగినప్పుడు కాలు పచ్చి అవ్వడము, షర్ట్ పచ్చి అవ్వడము, ఆల్రెడీ కొంచెం వెట్ చేసి పంపేయడము, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాంటి దానిలో షూట్ చేసి వెనకాల గ్రీన్ స్క్రీన్ పెట్టి ఆ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి దాన్ని మళ్ళీ సముద్రంలో తీసుకెళ్ళేసి అలా చేస్తారు. సో దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే మీరు అవుట్ అండ్ అవుట్గా చూసుకుంటే ఏ దానికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఉంది. మొబైల్కో ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు IP69 అని రేటింగ్స్ వచ్చేసినాయి. అంటే యూ కెన్ టేక్ ద మొబైల్ ఇన్ వాటర్, 30 మీటర్స్లో వాటర్ లోపల తీసుకెళ్ళొచ్చు మీరు. ఐఫోన్ వాటర్ ప్రూఫ్ చాలామంది తీస్తున్నారు, డైరెక్ట్ ముంచేస్తున్నారు వాటర్లో ముంచి తీసేస్తున్నారు. దట్ ఇస్ ఓకే ఫైన్. కానీ హౌ లాంగ్ యూ కెన్ కీప్ దట్? 1 hour పెడతారా, 10 minutes పెడతారా, వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి. వాటర్ డ్యామేజ్కి వారంటీ కూడా క్లెయిమ్ కాదు అలా.